Welcome to the Teja Statistics. Very important questions for 10th class students. ఈ క్రింది వానికి సరియగు వర్గ సమీకరణాలను కనుగొనము. ఒక దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క వైశాల్యము 528 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 1 మీటర్ ఎక్కువ అయినా దాని పొడవు వెడల్పును కనుగొనుటకు అవసరమైనటువంటి వర్గ సమీకరణంను కనుగొను. వెరీ ఇంపార్టెంట్. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధము 306 అయినా ఆ సంఖ్యలను కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణంను కనుగొనుము లేదా రాయము. రోహన్ తల్లి రోహన్ కంటే 26 సంవత్సరాలు పెద్దది. 3 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయస్సుల లబ్ధము 360 అయినా రోహన్ యొక్క ప్రస్తుత వయస్సును కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణంను రాయము. అదేవిధంగా చివరి క్వశ్చన్, 4th క్వశ్చన్. 480 కిలోమీటర్ల దూరమును ఒక రైలు ఏకరీతి వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇదే రైలు ఇప్పటి వేగం కంటే 8 కిలోమీటర్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తే గమ్యం చేరుటకు పట్టే కాలము 3 గంటలు పెరుగుతుంది. అయినా ఆ రైలు వేగమును కనుగొనుటకు కావలసిన సమీకరణంను కనుగొను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 సంఖ్యల మొత్తము 27 మరియు వాటి లబ్ధము 182 అయితే ఆ సంఖ్యలను కనుగొను. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గము 613 అయిన ఆ సంఖ్యలను కనుగొనుము. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ. కర్ణం పొడవు 13 సెంటీమీటర్లు అయిన మిగిలిన 2 భుజాలను కనుగొనుము. అదేవిధంగా 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒక త్రిభుజం యొక్క భూమి దాని ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. ఈ త్రిభుజ వైశాల్యము 48 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమిని ఎత్తును కనుగొనుము. ఈ విధంగా 10th క్లాస్లో ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటార్ బోటు 24 కిలోమీటర్ల దూరము ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలము 6 గంటలైన బోటు స్థిర వేగంలో ప్రయాణించిందని భావించి దాని వేగమును కనుగొనుము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. వర్గ సమీకరణాలు అనేటువంటి చాప్టర్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక ఉదాహరణ నుంచి కూడా మనకు అప్పుడప్పుడు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఉదాహరణలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక దీర్ఘచతురస్రాకార పార్కు తయారు చేయబడుతుంది. దీని వెడల్పు పొడవు కంటే 3 మీటర్లు తక్కువ. దీని వైశాల్యము దీని వెడల్పునకు సమానమైన భూమి మరియు 12 మీటర్ల ఎత్తుగల ఒక సమద్విబాహు త్రిభుజ వైశాల్యం కంటే 4 చదరపు మీటర్లు ఎక్కువ అయిన దీర్ఘచతురస్రాకార పార్కు యొక్క పొడవు వెడల్పులను కనుగొను. సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. 3 సంవత్సరాల క్రితము రెహమాన్ వయస్సు యొక్క రెసిప్రోకల్ వ్యుత్క్రమము 5 సంవత్సరాల తర్వాత అతని వయస్సు యొక్క రెసిప్రోకల్ వ్యుత్క్రమముల మొత్తము 1/3 అయిన అతని ప్రస్తుత వయస్సు ఎంత? నెక్స్ట్, 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ళ ట్యాంకును 3/8 గంటలలో నింపును. ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఒక్కటే
తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నింపే సమయంకు 10 గంటలు తక్కువ సమయంలో నింపును. అయితే ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకు నింపుటకు పట్టే కాలంను కనుగొను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 12 మీటర్ల ఎత్తుగల ఒక ఇంటి పైభాగం నుంచి 17 మీటర్లు పర్ సెకండ్ తొలి వేగంతో ఒక బంతిని పైకి విసిరివేయడం జరిగింది. టీ సెకండ్ల తర్వాత దానికి భూమికి మధ్య గల దూరం ఎస్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 17t మైనస్ 5t స్క్వేర్ను ఉపయోగించి అది ఎన్ని సెకండ్ల తర్వాత భూమిని తాకుతుందో కనుక్కోండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, కనుక్కోండి అది డి. ఓకే, ఈ విధంగా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 10th క్లాస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకి ఇది చాలా బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి. థ్యాంక్ యూ. Got the man with the plan right here. Think it's right.